హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో వచ్చేసి ఉప్పు చేప మామిడికాయతో చేసిన కర్రీ. ఈ కర్రీ ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉండడమే కాదండి, చాలా కలర్ఫుల్గా కూడా మంచి గ్రేవీతో ఉంటుంది. మరి ఒక్కసారి తిన్న వాళ్ళు అస్సలు మర్చిపోలేరు. చాలా టేస్టీగా, కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి రైస్లోకి. మరి చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. మరి ఈ కర్రీకి కావలసినవి ఏమిటి అనేది మన వీడియోలో అయితే చూసేద్దాం. మరి ఇలా కలర్ఫుల్గా మంచి గ్రేవీతో కర్రీ మీకు కావాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మరి వీడియో మొత్తం చూసేయండి. దీనికి కావలసినవి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇలాగా 2 ఉప్పు చేపలని తీసుకున్నాను. చూడండి, ఈ ఉప్పు చేపల పేరేమిటో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ చేపల నేమ్స్ అయితే నాకైతే తెలియదండి. మరి ఇప్పుడు ఈ ఉప్పు చేపలను తీసుకున్నాం కదా, ముక్కల కింద కట్ చేసి శుభ్రంగా కడిగి ఇలాగా తీసుకోవాలి. మీడియం సైజు 4 ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి. చిన్న మామిడికాయని పై తొక్క తీసి లోపల టెంక తీసేసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక గిన్నెను పెట్టుకుని స్టవ్ పైన 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న ఎండి చేప ముక్కల్ని ఈ నూనెలో వేసుకోవాలి. నూనె వీటెక్కిన తర్వాత ఇలాగ కలుపుకుంటూ చేప ముక్కలు అనేది ముందుగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చేప ముక్కలు అనేది వాసన రాకుండా మంచి టేస్టీతో కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెని స్టవ్ పై పెట్టుకోవాలి. గిన్నెని కానీ కుక్కర్ గిన్నె కానీ స్టవ్ పై పెట్టుకోవాలి. మీరు దేంట్లో వండుతున్నారో అది పెట్టుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి కుక్కర్ గిన్నెలో వండుతున్నాను కాబట్టి కుక్కర్ని అయితే స్టవ్ పై పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నాను. ఈ కర్రీకి కాస్త నూనె ఎక్కువే పడుతుందండి. ఇలా వీటెక్కిన ఈ నూనెలోకి పచ్చిమిర్చిని, కరివేపాకుని వేసి దోరగా వేపించుకోవాలి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు అనేది మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని, అలాగే మీకు ఎంత గ్రేవీ కావాలి అనే దాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను మీడియం సైజు 4 ఉల్లిపాయల్ని, అలాగే చిన్న మామిడికాయని తీసుకున్నాను. చిన్న మామిడికాయ అంటే ఇప్పుడు మనకి పైరుపునాస్ వస్తాయి కదండి, ఆ పుల్లగా ఉండే మామిడికాయనైతే నేను కోడిగుడ్డు ఉన్నంత సైజులో ఉన్న మామిడికాయనైతే తీసుకున్నానండి. ఇంకా మీరు పెద్ద సైజు మామిడికాయ అయితే ముక్క మాత్రమే వేసుకోండి. మరీ పులుపు ఉన్నా కూడా మనకి కర్రీ అనేది పుల్లగా అయిపోతుంది కాబట్టి మీరు తినే పులుపుని బట్టి మామిడికాయ ముక్క అనేది వేసుకోండి. లేదు మీరు టమాటాతో కూడా ఈ కర్రీని చేసుకోవచ్చు. లేదు చింతపండు పులుసు కూడా పోసుకోవచ్చు చిన్నది. ఇప్పుడు నేను మామిడికాయతో చేస్తున్నాను కాబట్టి మీకైతే మామిడికాయ ముక్కలు వేసిన కర్రీ మీకు చేసి చూపిస్తాను. మరొక వీడియోలో అయితే చింతపండు పులుసు పెట్టింది, ఇంకొకసారి అయితే మనకి టమాటా వేసి ఇలాగా చేయటానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఈ కర్రీని చూసేయండి. ఇప్పుడు నాకు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసి దోరగా వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా దోరగా వేపించుకున్న తర్వాత మనము చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు అయితే ఇక్కడ కుక్కర్ గిన్నె పెద్దగా ఉండడం వల్ల ఇంకా మనకి ఈ కర్రీ వేపించేది మీకు కనిపిస్తలేదండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది మీకు అయితే కనిపిస్తలేదు కాబట్టి నేనైతే ఇలాగా గరిటెతోటి చూపిస్తున్నాను, చూసేయండి. ఎందుకంటే నాకు ట్రైపాడ్ అనేది మొబైల్ స్టాండ్ అనేది ఖరాబ్ అయ్యింది కాబట్టి
ఇంకా నేనైతే ఇలాగా ఒక చేత్తో పట్టుకుని కానీ లేదా వేరే దగ్గర ఇలాగా స్టవ్ కనిపించే విధంగా అయితే పెట్టుకుని తీస్తున్నానండి. మరి ఈ కుక్కర్ గిన్నె లోపల వరకు మనకి వీడియో అనేది కనిపించడానికి కెమెరా అయితే వెళ్తలేదు కాబట్టి మీకైతే ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు అనేది ఏగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా వేపించుకున్న చేప ముక్కలను కూడా వేసి 1 నిమిషం వేపించుకోవాలి ఉల్లిపాయ ముక్కలతో పాటు. ఇలా వేపించుకున్న ఈ చేప ముక్కల్లోకి ఇప్పుడు మనము మీడియంగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసి వేపించుకోవాలి. దీంట్లోకి చూడండి 1/2 స్పూను ధనియాల పౌడర్, పావు స్పూను గరం మసాలా, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము. ఈ చేపలోని ఉప్పు ఉంటుంది కాబట్టి పావు స్పూను ఉప్పు వేసుకున్నానండి. ఇంకా మీరు తినేదాన్ని బట్టి కారము అలాగే ఉప్పు మనకి తగ్గించేసుకోవాలి కాబట్టి చూసి ఉప్పు అనేది వేసుకోవాలి ఈ కర్రీ వండేటప్పుడు. ఇంకా వట్టి చేపలకైతే ఉప్పు అనేది ఉండదు. వాటికైతే మనము ఉప్పు అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఈ చేపల్లోని మనకి ఉప్పు చేప అంటే ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము చూసుకుని సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా కలిసేటట్టు 1 నిమిషం వేపించుకుని ఒక పావు గ్లాసు వాటర్ వేసుకుని, పావు గ్లాస్ అంటే పెద్ద గ్లాసులో పావు గ్లాస్ అండి, అంటే 1 కప్పు వాటర్ వేసి మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేటంత వరకు మనము ఉంచుకుందాము. చూడండి 2 విజిల్స్ వచ్చిన తర్వాత మీకు ఇంకా గ్రేవీ ఉంటుంది అనుకుంటే మాత్రము వాటర్ ఉంటుంది అనుకుంటే మాత్రం ఇంకొక విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే నాకు పర్ఫెక్ట్గా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మరొక గిన్నెలోకి వేసి మీకు చూపిస్తాను, చూసేయండి. ఇలాగా వేరొక గిన్నెలోకి చేంజ్ చేసుకున్నాను. చూడండి మనకి కుక్కర్ గిన్నెలోకి పెద్దగా ఉండడం వల్ల మనకి కెమెరాకి అనేది కనిపించకుండా ఉంది కదండి. ఇప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిన తర్వాత వేరొక గిన్నెలోకి అయితే వేసుకున్నానండి. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మనకి ఎంతో కలర్ఫుల్గా పొగల కక్కుతున్న ఉప్పు చేప మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే, మీకు ఉపయోగం అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ట్రై చేయండి.